దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. 4వ పదం, 4వ వర్డ్ దీర్ఘశాంతం అంటే ఏంటి? దీర్ఘశాంతం అంటే పేషెన్స్ అండి. మనం చాలా విషయాల్లో దేవుడిచ్చిన ప్రామిసెస్ ఫాస్ట్గా నెరవేరినప్పుడు, లేదంటే మనకున్న కొన్ని సమస్యల ద్వారానో అవి త్వరగా సాల్వ్ అవ్వకపోతే మనం చాలా ఇరిటేటెడ్గా ఫీల్ అవుతాము. పేషెన్స్ చాలా తక్కువ ఉంటుందండి మనకి. ఇప్పుడు దేవుడు మనకు ఒక ప్రామిస్ ఇచ్చాడంటే అది ఒక 5 minutes నెరవేరిపోవాలి. రేపు పొద్దున్నలోపు నెరవేరలేదంటే మనం చాలా కోపంగా ఫీల్ అవుతాం. దేవుడిని ప్రతిదానికి బ్లేమ్ చేసేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే, ఆత్మఫలాల్లో దేవుడు ఏం చెప్పారంటే, పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే అబ్రహాం మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుడు ప్రామిస్ చేసిన తర్వాత 25 years తన కుమారుడు కోసం ఎదురు చూశాడు. చాలా కష్టం కదండి 25 సంవత్సరాలు కుమారుడు కోసం వెయిట్ చేయాలంటే. ఎందుకంటే మనకున్న తొందరకి, అంటే మనము ఒక వాగ్దానం ఎంత త్వరగా నెరవేరాలనుకుంటామంటే, దేవుడు ఒక పర్టిక్యులర్ టైం దానికి పెట్టినా మనం త్వరగా అయిపోవాలని ఫీల్ అవుతాం. కానీ దేవాని చిత్తం చేయని మనం ఎప్పుడు అడగము. కానీ అబ్రహాము 25 years వెయిట్ చేశాడండి. 25 years వెయిట్ చేసిన తర్వాత వాగ్దాన పుత్రుడిని పొందుకున్నాడు. మనము కూడా ఇప్పటి నుంచి ఇలాగే ఉండాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానాల కోసం మనం ప్రేయర్ చేయాలి. దేవుని తొందర పెట్టకూడదండి. చూసినట్లయితే అబ్రహాంకి కుమారుడు పుట్టినప్పుడు 100 సంవత్సరాలని రాయబడి ఉంది. అంటే హీ వెయిటెడ్ 100 years ఫర్ ఏ బేబీ. వాగ్దానం ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అంటే అబ్రహాంకి దేవుడు అంత పేషెన్స్ ఇచ్చాడు. అబ్రహాం ఎంత పేషెంట్గా వెయిట్ చేశాడండి. పేషెన్స్తో ఈ రోజు నుంచి మనం అలాగే ఉంటున్నామో లేదు చూసుకోవాలి. మనకి ఒక ప్రాబ్లం వచ్చినా అది త్వరగా సాల్వ్ అవ్వట్లేదంటే మనం ఎంతో ఇరిటేటెడ్గా ఫీల్ అవుతాము. దేవుని బ్లేమ్ చేస్తుంటాము. నీకు ప్రార్థన చేశాను కదా ప్రవ్వా, నీకు ప్రార్థన చేశాను ప్రవ్వా, నేను స్తుతించాను ప్రవ్వా, రోజు చర్చ్కి వెళ్తున్నాను ప్రవ్వా, అయినా నాకేంటి ప్రాబ్లం, అయినా నాకేంటి సమస్య, అయినా నాకేంటి వెయిటింగ్ పీరియడ్ అని మనం ఎంతో అనుకుంటాము, బ్లేమ్ చేస్తూ ఉంటాం దేవుణ్ణి. అయినా ఇప్పటి నుంచి మనం చేయవలసింది ఏంటంటే పేషెన్స్తో వెయిట్ చేయాలండి. పేషెన్స్తో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే విశ్వాసం కలిగి పేషెన్స్తో ప్రార్థన చేస్తామో దేవుడు తగిన సమయంలో మనకి ఇస్తాడండి. మనకు ఇచ్చిన వాగ్దానాలు తగిన సమయంలో ఎప్పుడైతే మన జీవితంలోకి నెరవేరాలో అవి అప్పుడు నెరవేరబోతున్నాయి. అబ్రహాం 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు, 100 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఈ రోజు నుంచి మీరు కూడా మీ వాగ్దానాల కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. విశ్వాసంతో పేషెన్స్తో మీరందరూ వెయిట్ చేయాలండి. ఈ రోజు నుంచి మీ ప్రార్థనలో దేవుణ్ణి తొందర పెట్టకుండా, మీ ప్రార్థనలో దేవుణ్ణి ప్రభా ఇస్తావా ఇవ్వా బ్లేమ్ చేయకుండా, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి బ్లేమ్ చేయకుండా పేషెన్స్తో వెయిట్ చేయండి. ఎందుకంటే ఆత్మఫలాల్లో ఇది ఒక ఇంపార్టెంట్ పని చేసుకుందాం. మహాగణ మహోన్నతుడైన మా ప్రిపర్లో ఒక తండ్రికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులేసా. గడిచిన కాలం అంతా నీ కృపాదారకులకి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులేసా. ఏసా ఈ రోజైతే మేము తండ్రినైనా పేషెన్స్ కోసం, దీర్ఘశాంతం కోసం మేము నేర్చుకున్నాం తండ్రినైనా. మా జీవితాల్లో మేము ఎంత పేషెన్స్గా ఉండాలో తండ్రి, వాగ్దానాల కోసం మేము ఎలాగా ఎదురు చూడాలో మేము నేర్చుకున్నాం అయ్యా. అబ్రహాం ఎదురు చూసినట్టు మేము ఎదురు చూడాలి తండ్రి ప్రభా. ఆ పేషెన్స్ని మాకు ఇవ్వండి, ఆ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి తండ్రి. ఏసా తండ్రినైనా సమయాన్ని హెచ్చించుకుని తండ్రి ప్రభా, ఈ మాటలు వించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించిన, వారి జీవితంలో ఏం ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలని తీసివేసి ఆశీర్వాదానికి వారసులుగా వారిని మార్చండి తండ్రి ప్రభా. మీ దీవెనలో మాతో ఉంచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.